హాయ్ ఫ్రెండ్స్, ఓల్డ్ బ్లౌజ్తోనైతే రీయూజ్ ఎలా చేసుకోవాలి. ఇంట్లో మనకి చాలా పాత బ్లౌజులు ఉంటాయి కదా, మళ్ళీ వాటిని రీయూజ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఒక పాత బ్లౌజ్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా దాన్ని ఉల్టా వేసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఓల్డ్ బ్లౌజ్ని మనము నైటీ పెట్టికోట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనము బయట వేలు పెట్టి నైటీ పెట్టికోట్స్ అయితే కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో మనము డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. సో మనకు మనీ అనేది సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేకుండా ఈ విధంగా మనము హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే కుట్టుకోవాలి. నేను ఇక్కడ చేతిని కుడుతున్నా, మిషన్ నా దగ్గర లేదు కాబట్టి చేతిని కుడుతున్నా మొత్తము. సో మీరు మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టేసేసుకోండి. నేనైతే చేతితోనే కుడుతున్నా. సో చేతిని కుడితే టైం పడుతుంది కదా, సో వీడియోని అయితే లైక్ చేయండి. కష్టపడి చేతితోనైతే కుట్టిన. సో రెడీ అయిపోయింది. ఈ విధంగా దీన్ని మనము నైటీ పెట్టికోట్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇది ముందు మనం కుట్టుకున్నాం కదా, దాన్నే తీసుకున్నా నేను. దాన్ని తీసుకొని మనకు పాత లంగాలు అయితే ఉంటాయి కదా, దాన్ని అయితే తీసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. పైన కుట్టేసుకుంటే మనకు మొత్తము నైటీ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెట్టికోట్ అయితే రెడీ అయిపోతుంది. మనం దీన్ని నైటీ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది, మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో మనకు మంచిగా యూజ్ అవుతుంది, బాగుంటుంది. ఈ ఐడియా ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నా, జరీ ఉన్న బ్లౌజ్ అయితే తీసుకున్నా. మీ దగ్గర పాతవి మగ్గం వర్క్ అలాగే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఉంటాయి కదా పాతవి, అవైనా తీసుకోవచ్చు. తీసుకొని దాన్ని అయితే హ్యాండ్స్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ కుట్టు ఉంటుంది కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఓపెన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా మనము చుట్టూ మొత్తము కుట్టేసుకోవాలి. వన్ సైడ్ మనకు హ్యాండ్స్ వన్ సైడ్ షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ మొత్తం కుట్టేసేసుకోవాలి. నేను ఇక్కడ చేయితోనే కుడుతున్నా, మిషన్ లేదు కాబట్టి చేయితోనే కుడుతున్నా. చేయితోనే కుడితే టైం తీసుకుంటుంది కదా, సో చేతిని కుడుతున్నా కాబట్టి ఇక వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఈ విధంగా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మనకి హ్యాండిల్స్ కావాలి కాబట్టి ఇంకా మనకు ఒక మంచి మినీ పర్స్, హ్యాండ్ పర్స్ లాగా అయితే రెడీ అయిపోతుంది.
నేను ఇక్కడ హ్యాండ్స్ చిన్నగా ఉన్నది కాబట్టి చిన్నగా వచ్చింది. హ్యాండ్స్ పెద్దగా ఉన్నది తీసుకుంటే మంచిగా పెద్దగా హ్యాండ్ బ్యాగ్ లాగా వస్తుంది. నాకైతే ఇక్కడ చిన్న మినీ పర్స్ లాగా వచ్చింది. సో హ్యాండిల్స్ కావాలి కాబట్టి హ్యాండిల్ కోసం నేను ఇక్కడ ఒక క్లాత్ అయితే తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకొని వాటిని అయితే కుట్టేసుకున్నా. మొత్తము ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకున్న తర్వాత దాన్ని అయితే ఇంకా బ్యాగ్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని రెండింటిని కుట్టుకున్న తర్వాత వాటిని ఆ పర్స్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. సో అటాచ్ చేసుకుంటే మనకు పర్స్ అనేది రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలకి ఇస్తే ఇది చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.